అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? బాగా జరుపుకున్నారా? ఎవరైతే బాగా జరుపుకున్నారో ఒకవేళ నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇవాళ వీడియోకి వచ్చేస్తే ఇవాళ వీడియోలో మనం జర్మనీకి వచ్చిన మొదటి నెలలో చేయాల్సిన ముఖ్యమైన పనుల గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ పనులు ఒక నెల లోపల మనం చేయకపోతే ఖచ్చితంగా కొన్ని వారాల లోపల మనల్ని డిపోర్ట్ చేసేస్తారు ఇండియా నుంచి వస్తే. సరే, ముందు వాటి గురించి మనం ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం. మొదటిది వచ్చేసరికి అకామిడేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు జర్మనీకి వచ్చే ముందే మీరు ఆల్రెడీ ఇల్లు ఫైండ్ అవుట్ చేసుకొని ఒక రెంటల్ అగ్రిమెంట్ మీ దగ్గర ఉంటే చాలా మంచిది. ఎవరైతే జర్మనీకి వచ్చాక ఇల్లు వెతుక్కుందాం అనుకుంటే మాత్రం అది నిజంగా చాలా కష్టం. ముఖ్యంగా ఎవరైతే ఈ సెమిస్టర్కి అంటే సెప్టెంబర్ బ్యాచ్ ఆర్ అక్టోబర్ వచ్చే ఇంటేకర్స్ వీళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే మీరు జర్మనీకి వచ్చిన మొదటి 2 వారాల్లోపు మన సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అడ్రస్ ప్రూఫ్ అనేది చాలా ముఖ్యం. దానికి ఒకవేళ మీరు వచ్చిన కొన్ని రోజుల వరకు హోటల్లో కానీ లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర ఉండొచ్చు, కానీ అది తాత్కాలికమే. కాకపోతే మనకు ఖచ్చితంగా ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్ అనేది ఇక్కడ కావాలి ఉండడానికి పర్మనెంట్గా. అంటే మన వీసా వ్యాలిడిటీ ఉన్నంత వరకు మనకి అడ్రస్ ప్రూఫ్ అనేది వ్యాలిడిటీ కావాలి ఇక్కడ ఉండడానికి. సరే, మనకి ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చి కూడా మీకు ఇల్లు లేదనుకోండి, అంటే ఫ్లాట్ షేర్ కానీ లేకపోతే ఇండివిజువల్ హౌస్ కానీ లేకపోతే ఒక అపార్ట్మెంట్, మీరు ఈ 3 కేటగిరీలో ఏ కేటగిరీలో అన్నా మీరు ఇల్లు తీసుకుందాం అనుకున్నా, మీకు ఒకవేళ ఇల్లు ఎక్కడ వెతుక్కోవాలి ఏంటనే ఆ వివరాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్స్ నేను పెడతాను. అలాగే దీనిపైన నేను ఒక వీడియోనే తీస్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. జర్మనీలో నిజంగా హౌసింగ్ క్రైసిస్ అనేది నిజంగా చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ బర్లిన్, మ్యూన్షన్, స్టుట్గార్ట్ ఇటువంటి చోట్ల ఒకవేళ మీరు సెప్టెంబర్ ఇంటేక్ వస్తే ఇల్లు దొరకడం అనేది మర్చిపోండి నిజంగా. ఎందుకంటే అసలు ఇల్లులే లేవు స్టూడెంట్స్కి కానీ, ఈవెన్ మాలాంటి ఫుల్ టైమ్ ఎంప్లాయీస్కి కూడా ఇల్లు చూద్దామని ఇల్లు లేని పరిస్థితిలో ఉంది ప్రస్తుతం ఇక్కడ. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ రెంటల్ కాంట్రాక్ట్ ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ మీరు చేయాల్సింది నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనం ఒకవేళ ఎవరి దగ్గర అయితే ఆల్రెడీ రెంటల్ కాంట్రాక్ట్ ఉంటుందో మీరు రెంటల్ కాంట్రాక్ట్ని క్లియర్గా ఒకవేళ జర్మన్లో ఉంటే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి చెక్ చేసుకోండి. ఎందుకంటే దాంట్లో కొన్ని మెన్షన్ చేయొచ్చు. అంటే మీ కోల్డ్ రెంట్ ఎంత, వామ్ రెంట్ ఎంత, దాంతోపాటు ఏమన్నా మెయింటెనెన్స్ ఏమన్నా ఛార్జ్ చేస్తున్నారా అవన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు లేదో చెక్ చేసుకోండి. అలాగే ఎలక్ట్రిక్ అండ్ గ్యాస్ అంటే ఈ 2 రెంట్లో ఇంక్లూడ్ అయ్యిందా లేకపోతే మీరు పే చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మీరు తెలుసుకుంటే చాలా మంచిది. మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతే రెండోసారి సిటీ రిజిస్ట్రేషన్. సిటీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రధానమైన డాక్యుమెంట్ వచ్చేసరికి నీ రెంటల్ కాంట్రాక్ట్. అది మీటా ఫెట్ హాగ్ అంటాం, అంటే మీ రెంటల్ కాంట్రాక్ట్ని జర్మన్లో. రెండోసరికి వోనుంగ్స్ గీబా బెస్టీటుంగ్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇది మీ యొక్క లోకల్ అథారిటీస్ మీకు ఆ ఫామ్ ఇస్తారు, దాన్ని మీ హౌస్ ఓనర్ ఫిల్ చేయాలి. దాంట్లో మామూలుగా ఫిల్ చేయాల్సింది ఏంటంటే ఆయన డీటెయిల్స్, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఫుల్ నేమ్, దాంతోపాటు మీ డీటెయిల్స్, రెంట్ ఎంత, మీ పేరెంట్, ఇవన్నీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు హౌస్ కాంట్రాక్ట్ అనేది, ఈ డీటెయిల్స్ అన్నీ అతను ఫిల్ చేయాల్సి వస్తుంది. వీటితో పాటు ఇంకో 2 డాక్యుమెంట్స్ అవసరం సిటీ రిజిస్ట్రేషన్. వ్యాలిడ్ వీసా ఒకటి, అలాగే పాస్పోర్ట్. ఈ 2 డాక్యుమెంట్స్ దాంతోపాటు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ముందుగా మనం ఈ అన్మెల్డింగ్ చేసుకోవడానికి ఆ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రక్రియ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను మీకు స్క్రీన్లో చూపిస్తాను చూడండి. సెర్చ్ బార్లోకి వెళ్ళి అన్మెల్డింగ్, అలాగే మీ యొక్క సిటీ, అంటే మీరు స్టుట్గార్ట్లో ఉంటే స్టుట్గార్ట్, హైడెల్బర్గ్లో ఉంటే హైడెల్బర్గ్, ఆక్స్బర్గ్లో ఉంటే ఆక్స్బర్గ్, మ్యూన్షన్లో ఉంటే మ్యూన్షన్, మీ ఉన్న సిటీ పేరు. ఓకే, అన్మెల్డింగ్ ఆక్స్బర్గ్ అని రాశారనుకోండి, మీ ఇక్కడ కనబడుతున్న మొదటి లింక్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మనం అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ వెబ్సైట్ ఒక్కొక్క సిటీలో ఒక్కొక్కలా ఉంటుంది. అన్ని సిటీస్లో వెబ్సైట్ ఒకేలా ఉంటుందని లేదు, లోపల ఇంటర్ఫేస్ కానీ యూఐ మొత్తం అంతా. దీన్ని మీరు ముందుగా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ సిటీ రిజిస్ట్రేషన్ ఆర్ అన్మెల్డింగ్ ఎవరైతే బయట దేశం నుంచి జర్మనీకి వచ్చిన వాళ్ళకే కాదు, ఈవెన్ జర్మనీలో మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మనం షిఫ్ట్ అవుతున్నా కానీ ఖచ్చితంగా చేసుకోవాల్సిన ప్రక్రియ ఈ అన్మెల్డింగ్. ఈవెన్ నేను ముందు స్టుట్గార్ట్లో ఉన్న తర్వాత మన్హైమ్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్మెల్డింగ్ చేసుకున్నా, మన్హైమ్ నుంచి ఆక్స్బర్గ్ వచ్చినప్పుడు కూడా నేను అన్మెల్డింగ్ చేసుకున్నా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. అలాగే ఇది వచ్చేసరికి మనం జర్మనీకి వచ్చిన అంటే ఎవరైతే స్టూడెంట్స్ కానీ లేకపోతే జాబ్ సీకర్ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు మొదటి 14 రోజుల్లోనే మనం అన్మెల్డింగ్ చేసుకోవాలి అకార్డింగ్ టు జర్మన్ లా ప్రకారం. అలాగే మనం ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి మనం మూవ్ అయినా కానీ మొదటి 14 రోజుల్లోనే ఈ అన్మెల్డింగ్ అనేది ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. కాకపోతే మ్యాండేటరీ అని కాదు, అంటే వాళ్ళ రూల్ ప్రకారం అది. ఎందుకంటే నేను మన్హైమ్ నుంచి ఆక్స్బర్గ్ నేను మూవ్ అయినప్పుడు నేను నెల తర్వాత నేను అది చేసుకున్నాను. అంటే అగైన్
అది మీ ఆఫీసర్ నుంచి వేరీ అయ్యిద్ది. నా ఆఫీసర్ నాకేం చెప్పలేదు, అంటే నువ్వు చాలా లేట్గా చేసుకున్నావు సో నీకు పెనాల్టీ వేస్తున్నావు ఇవన్నీ ఏం చేయలేదు. బట్ మొదటి 14 రోజుల లోపు చేసుకుంటే చాలా మంచిది అన్నట్టు. ఒకవేళ 14 రోజులు దాటి ఎక్స్టెండ్ అయ్యేటట్టుంటే, అంటే నాకు వచ్చేసరికి అపాయింట్మెంట్ లేటు, అంటే నేను అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడమే నాకు అపాయింట్మెంట్ వచ్చేసరికి 1 మంత్ తర్వాత ఉంది. సో అది వాళ్ళ ఫాల్ట్. 14 రోజులు అనేది ఇంపాసిబుల్. సో ఇటువంటి కేసెస్లో ఎక్సెప్షనల్ అన్నట్టు. కాకపోతే మీరు మొదటి 14 రోజుల లోపు మీరు అపాయింట్మెంట్ అనేది తీసుకోకపోతే అప్పుడు దానికి కావాల్సిన సమాధానం మీరు రెడీ చేసుకొని ఒకవేళ వాళ్ళు అడిగితే ఓకే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతే మూడోసరికి బ్యాంక్ అకౌంట్. మనం ఎవరైతే స్టూడెంట్స్గా కానీ లేకపోతే జాబ్ సీకర్గా ఇట్లా వస్తారో వీళ్ళు ఖచ్చితంగా బ్లాక్డ్ అకౌంట్లో డబ్బులు బ్లాక్ చేసి ఉంచాలి. బ్లాక్డ్ అకౌంట్ నుంచి మంత్లీ మనకి ఫండ్స్ అనేది రిలీజ్ అయ్యింది. ఆ ఫండ్స్ రిలీజ్ అనేది ఒక కరెంట్ అకౌంట్లోకి రిలీజ్ అవ్వాలి. అంటే కరెంట్ అకౌంట్ ఏదో ఒక బ్యాంక్లో మనం కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. జర్మనీలో చాలా బ్యాంక్స్ ఉన్నాయి, కాకపోతే జర్మనీలో బ్యాంక్ ఓపెనింగ్ అనేది కొద్ది ట్రికీగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కొత్తగా వచ్చే వాళ్ళకి జర్మన్ తెలియదు కాబట్టి ఆ లాస్ ఏంటి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీటన్నిటి గురించి తెలియకపోవచ్చు. బట్ నేను టాప్ బ్యాంక్స్ గురించి చెప్తాను. దీంట్లో ఏది మీరు స్టూడెంట్గా కానీ లేకపోతే జాబ్ సీకర్గా వచ్చినా ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు మొదటిది స్పార్కాజా, రెండోది డాయిచే బ్యాంక్, మూడోది కామర్స్ బ్యాంక్. ఇవి నార్మల్ బ్యాంక్స్ ఓకే. మనకి ఇంకా కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి మంచి మంచి బ్యాంక్స్, బట్ నేను ఈ టాప్ 3 నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అదే డిజిటల్ బ్యాంక్స్కి వచ్చేసరికి N26, వాయిస్, రెవోల్ట్, C24 ఓకే. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏం తెలుసా, స్పార్కాజా బ్యాంక్ అకౌంట్ నేను ఇన్ జనరల్గా ఎక్కువ మందికి నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీ వయసు మీ ఏజ్ అనేది 30 సంవత్సరాల లోపు ఉందనుకోండి, నేను స్పార్కాజాని నేను రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క బ్యాంక్ మీరు ఎక్కడైనా ఏ బ్యాంక్లోనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళు మంత్లీ అమౌంట్ డిడక్ట్ చేస్తూ ఉంటారు మెయింటెనెన్స్ కోసం. ఉదాహరణకి కొన్ని బ్యాంక్స్ €5 డిడక్ట్ చేస్తాయి, కొన్ని బ్యాంక్స్ €10 డిడక్ట్ చేస్తాయి, కొన్ని బ్యాంక్స్ €14-15 కూడా డిడక్ట్ చేస్తాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ అకౌంట్ యూ ఓపెన్ ఓకే. స్పార్కాజాలో అనుకోండి 30 సంవత్సరాల లోపు అయితే ఈ మినిమం మంత్లీ మెయింటైనబుల్ ఫీ అనేది వాళ్ళు ఛార్జ్ చేయరు. ముఖ్యంగా 28 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకైతే నేను ఇంకా ఎక్కువ రిఫర్ చేస్తాను. ఎందుకంటే చదువుకోవడానికి వచ్చినప్పుడు 2 ఇయర్స్ మన మాస్టర్ కోర్స్ ఉంటుంది. సో 28 నుంచి 30 ఇయర్స్ అంటే, బట్ మన చదువు అయిపోగానే నెక్స్ట్ డే నుంచే వాళ్ళు మంత్లీ ఛార్జ్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ 28 ఇయర్స్ లోపు అనుకోండి ఇంకా బెటర్ అన్నట్టు. ఒకవేళ 30 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలకి పైబడి ఉన్న వాళ్ళు ఒకవేళ మాస్టర్స్కి కానీ జాబ్ సీకర్ వీసాతో జర్మనీకి వచ్చినా వీళ్ళు ఖచ్చితంగా జర్మన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అది కూడా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. వీళ్ళకి బెస్ట్ బ్యాంక్ వచ్చేసరికి స్పార్కాజా అయితే ఆబ్వియస్లీ కాదు, ఎందుకంటే వాళ్ళు 30 లేదా 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి €10 వాళ్ళు ఛార్జ్ చేస్తారు, రఫ్లీ €10, 9 పాయింట్ సంథింగ్. సో €10 ఛార్జ్ చేస్తారు మంత్లీ. వీళ్ళకి నేను ఏది సజెస్ట్ చేస్తానంటే కామర్స్ బ్యాంక్ని సజెస్ట్ చేస్తాను. కామర్స్ బ్యాంక్లో ఒక ప్రోడక్ట్ అనేది ఉంది, అది వచ్చేసరికి ఫ్రీ ప్రోడక్ట్, కాకపోతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేసినంత వరకు నీకు ఎటువంటి మంత్లీ ఛార్జ్ అనేది ఛార్జ్ చేయరు. ఎందుకంటే నా భార్యకి అలాగే నా మిత్రుడు వాళ్ళ భార్యకి వీళ్ళిద్దరికీ మేము ఆ బ్యాంక్ అకౌంటే ఓపెన్ చేయించాం. వీళ్ళు ఎటువంటి ఛార్జెస్ పే చేయరు. మీకు కూడా నేను అదే సజెస్ట్ చేస్తాను. ఎనీవే నేను ఈ బ్యాంక్ అకౌంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ పైన నేను ఒక వీడియో రిలీజ్ చేయబోతున్నా. దాంట్లో నేను ఇన్ డెప్త్గా క్లియర్గా చెప్తుంటా, అంటే టాప్ బ్యాంక్స్ ఏంటి, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి. సో ఈ ఫీచర్స్ ఇవన్నీ తెలియడం వల్ల మనం ఒక రైట్ బ్యాంక్ అకౌంట్ని మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాం. వాటి యొక్క లాభ నష్టాలు తెలియదు అనుకోండి, అంటే అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ తెలియకుండా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం అనేది కొద్దిగా స్మూత్ ప్రాసెస్ కాదు. సో డిజిటల్ బ్యాంక్ అకౌంట్స్కి వచ్చేసరికి నేను C24 రికమెండ్ చేస్తాను, అది చాలా బెస్ట్ బ్యాంక్ అకౌంట్. బట్ ఎనీవే మనం వాటి గురించి ఇన్ డెప్త్గా ఆ వీడియోలో మాట్లాడుకుందాం. మన నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతే హెల్త్ ఇన్సూరెన్స్. ఇక్కడ జర్మనీలో ప్రధానంగా 2 రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి, ఒకటి పబ్లిక్, ఇంకోటి ప్రైవేట్. కాకపోతే విద్యార్థులు లేదా జాబ్ సీకర్ వచ్చిన వాళ్ళు పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి బెటర్ సేఫ్టీ అనేది ఉంటుంది వీసా ఎక్స్టెన్షన్ కోసం. కానీ మనం జర్మనీకి వచ్చే ముందు మనం ఎప్పుడైతే వీసా మనం అప్లై చేస్తామో అప్పుడు మనం ఖచ్చితంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ మనం తీసుకోవడం జరిగింది. నార్మల్లీ 6 months నుంచి 1 year వరకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు మనం. చాలామంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, నేను వచ్చినప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. అంటే మనం వీసా తీసుకునేటప్పుడు, అంటే వీసాకి అప్లై చేసినప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఆ జంక్షన్లో
ట్రావెల్ ఇన్సూరెన్స్ బదులు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది నేను ఆ జంక్షన్లో అయితే నేను రికమెండ్ చేయను. ఎందుకంటే ఒకసారి మీరు జర్మనీకి వచ్చిన తర్వాత మీరు ఏమేమి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయని తెలుసుకుంటారు. దాంతోపాటు బెస్ట్ వన్ మీరు అప్పుడు సెలెక్ట్ చేసుకోగలుగుతారు. ముందు అనుకోండి మీకు ఒకే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మేబీ టీకే ఏదో ఒకటి ఉండొచ్చు, మీరు ఖచ్చితంగా దానికే వెళ్ళాల్సి వస్తుంది. అదే మీరు జర్మనీకి వచ్చి దాని ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, అలాగే మీరున్న లొకాలిటీలో అంటే ఎన్ని సపోర్ట్ సెంటర్స్ ఉన్నాయి, అవి నిజంగా ఇంగ్లీష్ స్పీకింగా లేకపోతే జర్మన్ స్పీకింగా, ఇవి చిన్న చిన్న బేసిక్ రీసెర్చ్ చేసి తీసుకుంటే మంచిదని నేను అనుకుంటాను. కాకపోతే ప్రధానంగా 2 మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా 2 వచ్చేసరికి ఒకటి అవోకా, ఇంకోటి టీకే. ఈ రెండిట్లో నేను దేనన్నా రికమెండ్ చేస్తాను, అది మీ ఇష్టం. కాకపోతే ఈ అవోకా టీకే ఈ 2 వచ్చేసరికి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. అలాగే వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ఇంగ్లీష్ అలాగే జర్మన్ 2 భాషల్లో వాళ్ళు మీకు ఆన్సర్ చేస్తూ ఉంటారు. మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఓపెన్ చేయడం కోసం కొన్ని డాక్యుమెంట్స్ అనేది అవసరమై ఉంటుంది. ఒకటి సిటీ రిజిస్ట్రేషన్, 2 వ్యాలిడ్ పాస్పోర్ట్, అలాగే స్టూడెంట్ ఒక ఎన్రోల్డ్ అయిన సర్టిఫికేట్, దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇవి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇది మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే. తర్వాత దానికి మనం వెళ్తే ఇమ్మెట్రికులేషన్ అంటే ఎన్రోల్మెంట్ అట్ యూనివర్సిటీ. మనం ఖచ్చితంగా యూనివర్సిటీకి వచ్చిన మొదటి వారాల్లో మనం ఇమ్మెట్రికులేషన్ అనేది తీసుకోవాలి. ఇమ్మెట్రికులేషన్ బేసికలీ మనకి ఇంటర్నేషనల్ ఆఫీస్లో కానీ లేకపోతే స్టూడెంట్ సర్వీస్, ఈ రెండిట్లో ఎక్కడైనా మనం అడగచ్చు, అక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఒకసారి ఇమ్మెట్రికులేషన్ మీకు వస్తే అప్పుడు మీకు వ్యాలిడ్ స్టూడెంట్ ఐడి కార్డ్ వస్తుంది. ఈ స్టూడెంట్ కార్డ్ రావడం వల్ల ఏంటంటే మీరు చాలా స్టూడెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ బెనిఫిట్స్ కానీ లేకపోతే కొన్ని స్టోర్ డిస్కౌంట్స్ కానీ అలా చాలా ఉన్నాయి. వాటన్నిటిని మీరు ఎక్స్ప్లాయిట్ చేసుకోవచ్చు ఒకసారి మీకు ఇమ్మెట్రికులేషన్ వస్తే. ఇది మనం ప్రధానంగా చేయాల్సింది. రెసిడెంట్ పర్మిట్ అంటే గత సంవత్సరంన్నర నుంచి ఏంటంటే మనం ఇండియాలోనే మనకు ఆల్రెడీ 6 months లేదా 1 year వీసా ఇచ్చేస్తున్నారు. బట్ మేము వచ్చిన సమయంలో ఏంటంటే మాకు టెంపరీ వీసా 3 months ఇచ్చేవాళ్ళు. మొదటి 3 months లోపు మనం రెసిడెంట్ పర్మిట్కి అప్లై చేయాలి. అంటే మనం హౌస్లాండ్ బెహరోడెక్ అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ మనం వీసా ఎక్స్టెన్షన్ అది చేసుకోవాలి. బేసికలీ స్టూడెంట్గా వచ్చిన వాళ్ళకి టెంపరీ వీసా ఉంటుంది, ఎందుకంటే మీ యొక్క కోర్సు డ్యూరేషన్ వరకు వీసా అనేది ఉంటుంది. సో అదొక టెంపరీ వీసా. ఈవెన్ మీ యొక్క రెసిడెంట్ పర్మిట్ కార్డ్ పైన కూడా మీరు చూడొచ్చు, అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది ఇది టెంపరీ వీసా అన్నట్టు. ఆఫ్ అండ్ టాల్స్ టీటెల్ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే అదొక టెంపరీ వీసా అని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నారనుకోండి, బ్లూ కార్డ్కి ఎలిజిబుల్ అయ్యి బ్లూ కార్డ్తో ఉంటే అక్కడ మీకు బ్లూ కార్ట్ అని ఉంటుంది, బ్లౌ కార్ట్ అని ఉంటుంది ఇక్కడ క్లియర్గా. అలాగే పిఆర్ ఉన్న వాళ్ళకి ఒక స్టేటస్ ఉంటుంది. అలా చాలా వీసా స్టేటస్లు అనేవి ఉంటాయి. ఇవి మనం ప్రధానంగా జర్మనీకి వచ్చిన మొదటి 6 నెలల్లో చేయాల్సిన ప్రక్రియ. అలాగే ఒకవేళ మీరు రెసిడెంట్ పర్మిట్కి అప్లై చేసినప్పుడు అంటే మీకు 1 year ఇప్పుడు 6 months లేదా 1 year ఇస్తున్నారు కాబట్టి ఆ 1 year దాటిన తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవాల్సినప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే వాళ్ళు మనకి అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, దాన్ని ఫిల్ చేయాలి. దాంతోపాటు వ్యాలిడ్ పాస్పోర్ట్ కావాలి, మీ పాస్పోర్ట్ కాపీ కావాలి, ఫినాన్షియల్ ప్రూఫ్స్ కావాలి, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి సర్టిఫికేట్ కావాలి. ఇవి మనం వీసా రెన్యువల్ చేసుకోవడం కోసం కావాల్సిన డాక్యుమెంట్స్. అలాగే కొన్ని సిటీస్లో ఉన్నారనుకోండి, వీసా ఒకేసారి మనం రెన్యువల్ చేసుకున్నప్పుడు 2 years ఇచ్చేస్తారు. అంటే డిపెండ్స్, అంటే ఇప్పుడు అలా ఉందో లేదో నాకు తెలీదు. నాకు తెలిసి ఇప్పుడు ఇండియాలో డైరెక్ట్గా 6 లేదా 1 yearకి ఇచ్చేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ అది కుదరకపోవచ్చు. మేము వచ్చిన 1-2 years వరకు ఏంటంటే ఉదాహరణకు మన్హైమ్ ఇలాంటి కొన్ని సిటీస్లో ఏంటంటే మనం 1 year బ్లాక్డ్ అకౌంట్తో 2 yearsకి ఇచ్చేసేవాళ్ళు. సో వాళ్ళు సెకండ్ ఇయర్ ఎటువంటి బ్లాక్డ్ అకౌంట్ వాళ్ళు చూపించాల్సిన అవసరం లేదు. మిగతా సిటీస్ లైక్ హైడ్లబర్గ్ కానీ లేకపోతే మ్యూన్షన్ కానీ లేకపోతే ఆక్స్బర్గ్ ఇట్లాంటి సిటీస్లో ఏంటంటే 1 yearకే ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ 1 year మళ్ళీ బ్లాక్డ్ అకౌంట్ ఆ అమౌంట్ మనం చూపిస్తేనే వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తుంటారు. కొన్ని కేసులు అంటే మీరు ఫస్ట్ ఇయర్ లోపే మీకేమన్నా పార్ట్ టైం వచ్చిందనుకోండి, అది వర్కింగ్ స్టూడెంట్ అవ్వచ్చు లేకపోతే హార్డ్ జాబ్స్ ఏదైనా అవ్వచ్చు. మీకు ఒక పార్ట్ టైం ఉంటే ఆ పార్ట్ టైం కాంట్రాక్ట్ పెట్టుకొని కూడా మనం వీసా అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఎటువంటి బ్లాక్డ్ అకౌంట్ చూపించాల్సిన అవసరం లేదు. దీంతో పాటు నేను ఫైనల్ ఒక టిప్ ఇవ్వబోతున్నా. ఇది వచ్చేసరికి బోనస్ లాగా. 7th వచ్చేసరికి సిమ్ కార్డ్. మనం జర్మనీకి వచ్చిన మొదటి నెలలో మన సిమ్ కార్డ్ కూడా అవసరం. చాలామంది ఏంటంటే లైక్ ఇవన్నీ కొన్ని ఏదో సిమ్స్ తీసుకుంటుంటారు. నేను దాన్ని రికమెండ్ చేయను, ఎందుకంటే అవి ఎటువంటి కాంట్రాక్ట్స్ లేకపోయినా ఇచ్చేస్తారు స్టార్టింగ్లోనే. కాకపోతే వ్యాలిడ్ మీకు ఒకసారి సిటీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నేనైతే ఖచ్చితంగా కొన్ని సిమ్స్ అంటే వ్యాలిడ్ సిమ్స్ మనం తీసుకోవడం చాలా మంచిది. ఉదాహరణకి స్టూడెంట్స్గా ఉన్నారనుకోండి, విన్ సిమ్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఉట్టి సిమ్ కార్డ్ వస్తుంది,
మంచి ఆఫర్స్ ఉంటాయి వాళ్ళకి, అంటే ఎక్కువ జీబీ వస్తుంది, తక్కువ ప్రైస్ ఉంటుంది. దాంతోపాటు మన వోడాఫోన్, O2, టెలికామ్ ఇలా కొన్ని సిమ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే దీనిపైన కూడా నేను ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. అంటే కాంట్రాక్ట్స్ మనం ఫోన్ ప్లస్ సిమ్ తీసుకోవచ్చు, లేదా ఉట్టి సిమ్ కూడా తీసుకోవచ్చు. వీటి యొక్క తేడాలు ఏంటి, ఏది మంచిది, ఏది మనం చూస్ చేసుకోవాలనే వివరాలన్నీ నేను ఆ వీడియోలో తెలియజేస్తుంటాను. ఎవరైతే వీటన్నిటి గురించి ఆసక్తి ఉన్నారో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని, అలా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా ప్రశ్నలు ఉన్నా లేకపోతే ఏదైనా టాపిక్ పైన నేను వీడియో చేయాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ ప్రశ్నలు కూడా నేను యాక్టివ్గా స్పందిస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియోని మనం ఇక్కడితో ముగించుకుందాం. మనం వచ్చే వీడియోలో కలుద్దాం. అందరికీ నమస్కారం.